జై తెలంగాణ, జై తెలంగాణ. సో ఇంతమంది ఆడపిల్లలకి మనసులవారి నుంచి అందరూ ఒకసారి పిడికి ఎత్తుతారా? జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యంగా మా తమ్ముడు రామ్మోహన్ గారు మనసులవారి డివిజన్ నుంచి పెద్ద ఎత్తున సోదరి వల్ల ధర్మపత్ని మహేశ్వరి గారిని అక్క సంతోషం గారు, అరుణ గారు, స్వప్న గారు, ఇంకా అనేక మంది మా ఆడబిడ్డలందరూ కూడా కలిసి వచ్చారు. మరి ఇక్కడ మా అన్న రూపసింగ్ గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నవీనాచారి గారు, వాళ్ళ కోల శ్రీనివాస్ అన్న గారు, మన మారన్న గారు, తమ్ముడు నరేష్ గారు, రాజమల్ల బాలకృష్ణ గారు అందరూ కూడా నాయకులు ఉన్నారు. వారందరి సమక్షంలో మీరు చేస్తున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం, సుస్వాగతం. మరి ఒకటే గుర్తుపెట్టుకోండి, జాగృతిలో చేరడం అంటే బతుకమ్మ ఆడినట్టు అందంగా కూడా ఉంటుంది, అట్లనే పిడికిలెత్తి పోరాటం చేయాల్సి కూడా ఉంటుంది. ఓకేనా? పోరాటం దేనికోసం? మనకి ఏదైతే 2500 ఇస్తామని ఆడబిడ్డలకు లేకుండా మోసం చేసినట్టు కొట్లాడాల్సి ఉంటుంది. అంతకుముందు అప్పుడో ఇప్పుడో మనకు ప్రసవానికి పోతే ఒక 12,000 రూపాయలు వచ్చేది, కిట్ వచ్చేది. ఇప్పుడు అది వస్తలేదు, బంద్ అయినందుకు కొట్లాట అయ్యాము. అవునా కాదు? అట్లనే పేరెంటి ఆడపిల్లలకు పెళ్లిలకు కూడా ఇలా తులం బంగారం ఇస్తానని చెప్పి సీఎం గారు వచ్చిందా? ఎవరికైనా ఒక్క తులం ఎవరికైనా తులం లేదు, ఈసం లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతే, ఆ 1,00,000 రూపాయలు కూడా వస్తలేవు. కాబట్టి వాటి కోసం కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మన తల్లులకు ఏం బాధ ఉంటుంది? పిల్లలకు నౌకరీ కావాలంటారు. నౌకరీలు సంవత్సరానికి 2 లక్షలు ఇస్తామని చెప్పి ఇలా గద్దెనెక్కినటువంటి వాళ్ళు కనీసం ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఎప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికోసం కూడా కొట్లాడాలి. అన్నిటికన్నా ఎక్కువ మరి మన బీసీబీలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసినందుకు దానికోసం కూడా కొట్లాడాలి. ఒకటి కాదు, రెండు కాదు. జాగృతి అంటేనే పోరాటాల బావుట, జాగృతి అంటేనే విప్లవాల జెండా. దానికి సిద్ధంగా అందరూ భయపడే